హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను బర్రె నెయ్యి చేయబోతున్నాను. అంటే బర్రె పాలతో నెయ్యి చేయబోతున్నాను. ఆ అట్టు మొత్తం తీసామన్నమాట. పెరుగు తోడేసిన అట్టు, పాలు తోడేసిన అట్టు మొత్తం అంతా తీసేసి ఇలా ఎప్పుడైనా కూడా 10 డేస్కి ఒకసారి నేను ఇలా నెయ్యి చేస్తూ ఉంటాను. అయితే మనం ఫస్ట్ నెయ్యి చేయడానికి ఒక 15 డేస్ 10 డేస్ అట్టు తీసి పక్కకు పెట్టుకుంటే ఫ్రీగా అయిపోతుంది. మనం పూర్తిగా పెరుగుతో చేసిన పెరుగు అట్టుతో ఇలా చిలికిన అదే అట్టు అవుతుంది, అదే అంతే గీ వస్తుంది. కాబట్టి నేనైతే అట్టు తీసుకునే చేస్తాను. ఎప్పుడైనా పాల మీది మీగడ, పెరుగు మీది మీగడ తీసి చేస్తాము. మేమైతే అట్టు అంటాము, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా న్యాచురల్గా చిలికి మాత్రమే నేను చేస్తాను. ఇలా మొత్తంగా అన్నీ చిలికి ఇప్పుడు ఈ పాలట్టు అండి, ఇదైతే పాలట్టును పెరుగుగా తోడేసి పెట్టాను. చిలికిందంతా ఇలా బట్టర్ వస్తుంది. బట్టర్ని తీసి దాన్ని ఒక 2-3 సార్లు కడుక్కొని వేడి చేస్తే మనకు గీ వచ్చేస్తుంది, అంతే. నాకైతే మొత్తం 1/2 kg గీ దాకా వచ్చింది. అర్జెంటుగా ఒక కస్టమర్ ఉండి కావాలి అనేసరికి డైరెక్ట్ చేయగానే ప్యాక్ చేసి ఇచ్చా. వీడియో తీసుకోవడానికి, మరిగిస్తున్నప్పుడు వీడియో తీసుకోవడానికి టైం దొరకలేదు. అందుకోసమే లాస్ట్ మిగిలిన కొంచెం గీని మీకు అలా వీడియో తీసి పెట్టేస్తున్నాను. ఒక్కసారి చూసేయండి, ఎలా ఉందో చెప్పేయండి.